హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇవాళ వచ్చేసి బతుకమ్మ ప్రిపరేషన్స్, మా కమ్యూనిటీలో బతుకమ్మ ఎలా జరిగింది అదంతా మీరు ఈ వీడియోలో చూస్తారనమాట. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ టైం 9 అవుతుంది. సో మేము అందరం తలస్నానాలు అవి చేసేసి మా ఫ్రెండ్ సుష్మా వాళ్ళ ఇంటికి వచ్చాము. సుష్మా బతుకమ్మ చేస్తుంది. యాక్చువల్లీ మాకు ఝాన్సీ వాళ్ళకి, మాధురి వాళ్ళకి బతుకమ్మ లేదనమాట. సో సుష్మా వాళ్ళకి ఉంది బతుకమ్మ. సో అది ప్రిపేర్ చేస్తుంది కాబట్టి మేము అందరం దానికి హెల్ప్ చేయడానికి వచ్చాము. అది ఒక థాట్ అనుకుందనమాట, లైక్ ఇలా తులసి కోట వచ్చి తులసి కోట పైన బతుకమ్మ ఉండాలి అనుకుంది. సో ఇప్పుడు వచ్చేసి అది తులసి కోట చేసామన్నమాట. నైట్ వచ్చేసి ఆ తులసి కోటను థర్మకోల్స్లో చేయడము అదంతా చేసాము. తర్వాత ఆ తులసి కోటకి ఇప్పుడు ఫ్లవర్స్ ఎలా పెడతాము, గుండు సూదులు యూజ్ చేసి ఒక్కొక్క ఫ్లవర్ అంటించామన్నమాట. కొద్దిగా ఎఫర్టే, బట్ లైక్ ఎండ్ అవుట్పుట్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. పర్సనల్గా అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. చాలా చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా అందరం కలిసి ఇక్కడే 3 బతుకమ్మలు చేసామన్నమాట. 3 ఒకటి వచ్చేసి తులసి కోట పైన బతుకమ్మ, ఒకటి వచ్చేసి కింద అక్కడ పక్కన దివ్య ఝాన్సీ కలిసి కడుతున్నారు కదా, బిందెకి చీర కట్టేసి, లైక్ మనము వరలక్ష్మి వ్రతం రోజు చేసుకుంటాం కదా, అలా బిందెకి చీర కట్టేసి పైన అమ్మవారి ఫేస్ తోటి బతుకమ్మని పూలతోటి పేర్చి పైన అమ్మవారి ఫేస్ పెట్టి అదొక బతుకమ్మ చేసామన్నమాట. ఇంకొకటి వచ్చేసి బార్బీ బతుకమ్మ. అది ఏంటంటే ఆద్య అడిగిందంట, లైక్ నాకు బార్బీతో బతుకమ్మ కావాలమ్మా, అంటే ఫ్లవర్స్తో బతుకమ్మ కావాలని. సో మాధురి వాజ్ లైక్ ఓకే ట్రై చేద్దాము ఏముంది అని చెప్పి. సో అది వచ్చేసి బార్బీ బతుకమ్మ. పిల్లలందరికైతే అది మామూలుగా నచ్చలేదు, ఒక రేంజ్లో నచ్చింది. మీరు చూస్తారు కదా ఎండ్ అవుట్పుట్ అయ్యాక. ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ పూట అందరం ప్రిపేర్ అవుతూ ఉంటే నేను ఇంకా జస్ట్ కొద్దిగా అందరికీ కాఫీలు ఇలాంటివన్నీ చేశాను అనమాట. నేను ఇవాళ చేసిందంతా లైక్ హెల్పింగ్ హ్యాండే, లైక్ బయటికి వెళ్ళి ఆకులు కోసుకొని రావడము, ఇంకా ఏమైనా గడ్డి అలాంటివి లైక్ పూలు అలాంటివి తీసుకొని రావడము, అందరికీ టీలు కాఫీలు అవి పెట్టివ్వడము, ఇలాంటి తప్పితే మెయిన్ ఎఫర్ట్ నాదేం లేదు. పాపం మిగతా వాళ్ళందరే చూసుకున్నారు మెయిన్ ఎఫర్ట్. సో నేను జస్ట్ హెల్పింగ్ హ్యాండ్ లాగా ఉండే ఇవాళ బతుకమ్మలో. మీరు చూస్తుంటే యాక్చువల్లీ 3 పనులు ఒకేసారి అవుతున్నాయి అనమాట. ఒక సైడ్ ఏమో తులసికోట బతుకమ్మ ప్రిపరేషన్ అవుతుంది, ఒక సైడ్ ఏమో బాలాను సుష్మా కలిసి బతుకమ్మని పేరుస్తున్నారు, ఒక సైడ్ దివ్య ఝాన్సీ మాధురి వీళ్ళు కలిసి బిందెకి చీర కట్టేస్తున్నారు. సో ఇవన్నీ అంటే ప్యారలల్గా ఒక 4 అమ్మాయిలు ఉంటే అన్నీ ప్యారలల్గా పనులు ఎలా అవుతాయి అవన్నీ ఇప్పుడు చూస్తుంటే అవన్నీ అవుతూ ఉన్నాయి అన్నమాట. యాక్చువల్లీ చెప్పాలంటే అబ్బాయిలు కూడా ఈ విషయంలో చాలా గ్రేట్. అప్పటికప్పుడు గుండు సూదులు అంటే మాకు తెలియలేదు అన్ని గుండు సూదులు పడతాయని. యాక్చువల్లీ ఆల్మోస్ట్ 800-900 గుండు సూదులు పట్టాయి దానికి. ఫస్ట్ సుష్మా అంత ఎక్స్పెక్ట్ చేయలే, మేము ఒక 300-400 ప్యాక్ అన్నట్టు తెచ్చింది. అప్పటికప్పుడు అయిపోతే ప్రణీత్ మళ్ళీ వెళ్ళి షాప్కి వాల్మార్ట్ వెళ్ళి అప్పటికప్పుడు తీసుకొచ్చుండే. సో కనిపించని ఎఫర్ట్ అబ్బాయిలది కూడా బాగానే, హెల్పింగ్ హ్యాండ్ ఇలాంటివి చిన్న చిన్న వాటిల్లో బాగుంటుంది. సో అవన్నీ అంటే లైక్ అందరు కలిసి చేసుకుంటేనే కదా ఒక ఈవెంట్ ఏదైనా సక్సెస్ఫుల్ అయ్యేది. ఇట్స్ నాట్ లైక్ ఒక్కరి ఎఫర్ట్తో అవ్వదు కదా ఏదైనా. సో హోల్ కమ్యూనిటీ టుగెదర్ వచ్చి చాలా బాగా చేసి ఉండే. సో మీరు చూస్తారు కదా, ఇంకా ముందు బతుకమ్మ స్టార్ట్ అయిన తర్వాత కమ్యూనిటీ ఎఫర్ట్, అబ్బాయిల ఎఫర్ట్, అమ్మాయిల డాన్సులు అన్నీ మీరు ఇప్పుడు చూస్తారు. ఇదైతే మొత్తానికి ఇలా అవుతూ ఉంది. సో నేను ఇప్పుడు మ్యూజిక్ యాడ్ చేస్తాను, మీరు మొత్తం మా బతుకమ్మ అయిపోయేదాకా చూడండి ఎలా ఉంది ఏంటి అనేది.
పట్టుకోమని చెప్తున్నా నేనైతే. కొన్ని దగ్గర అలా రాగా ఉంచా, ఎందుకంటే ఇవి మాకు మెమరీస్ కదా. ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసుకున్నావో ఓకే అక్కడ అలా అనుకున్నామా ఇలా అంటే లైక్ కామెడీగా అలా అనుకోవచ్చు కదా అన్నట్టు చిన్న చిన్న బిట్స్ రాగా ఉంచాను. నా పొజిషన్ బాగుంటుంది. ఏం కావాలి ఏం కావాలి మీకు చెప్పండి. నేను చేస్తాను అడ్జస్ట్మెంట్లు. లేదు లే నువ్వు వాటి మధ్యలో పెట్టి ఇక్కడ కాదు. ఇప్పటి వరకే అయితే 2 మెయిన్ బతుకమ్మలు అట్లీస్ట్ షేప్లోకి వచ్చాయి, అంటే లైక్ ప్రాపర్ చూడడానికి ఓకేగా వచ్చాయి. సో అదే ఒకసారి పెట్టుకొని చూస్తున్నాం అనమాట ఎలా ఉంది ఏంటి, అంటే అవుట్పుట్ ఏమైనా ఫర్దర్ చేంజెస్ నీడెడా, ఏం పెడదాం ఏంటి అనేది. అక్కడ బ్యాక్ చూస్తే తులసమ్మ బతుకమ్మ, ఫ్రంట్ చూస్తే అమ్మవారి బతుకమ్మ 2 అయ్యాయి. ఇప్పుడు ఇక్కడ చూస్తే పిల్లలు కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలనుకున్నారు. ఇదంతా చూసి అమ్మ మేము కూడా చేస్తాము ఇలా అని వచ్చారు. సో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తేనే కదా వాళ్ళకు కూడా ఫ్యూచర్లో పండగలు ఇవన్నీ ఏంటి మనవి అనేవి వాళ్ళకు కూడా తెలిసేవి, లైక్ మన ట్రెడిషన్స్ అవి. సో అందుకని చెప్పి వాళ్ళతోటి స్పర్శతోటి చిన్న బతుకమ్మ చేపిస్తుంది. లైక్ 2 బతుకమ్మలు పెడతాం కదా, పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ అని. చిన్న బతుకమ్మ వచ్చేసి స్పర్శమ్మ పేరుస్తుంది అనమాట. అక్కడ వెనకాల చూస్తే బార్బీ బతుకమ్మకి ఆర్జి పెడుతుంది పువ్వులు అవన్నీ, మాధురి హెల్ప్ చేస్తూ ఉంటే లైక్ షీ వాజ్ ఇన్వాల్వింగ్, లైక్ వాళ్ళ పిల్లల్లో ఇలా లైక్ మేము చెయ్యాలి అనుకోవడం ఇదంతా సో గుడ్, మంచిగా అనిపిస్తుంది అనమాట వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అవ్వడము. అది ఇలా అందరూ ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అయ్యి చేసుకుంటేనే కదా ఒక పండగ కానీ ఏదైనా హ్యాపీగా ఉండేది ఎవరికైనా అందరికీ. సో ఇలా మా మొత్తానికి మా బతుకమ్మ ప్రిపరేషన్స్ ఇది ఇలా అవుతూ ఉండే అనమాట. ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ అయిపోయింది. మా బార్బీ బతుకమ్మని చూస్తున్నారు కదా ఎంత ముద్దుగా ఉందో, సూపర్ క్యూట్ ఉండే. ఇది మా అమ్మవారి బతుకమ్మ, ఇది కూడా నాకు చాలా చాలా నచ్చేసింది. అంటే లైక్ అన్ని బతుకమ్మలు ఇవాళ ఫైనల్గా చాలా బాగా నచ్చాయి. బట్ ఇదేంటంటే ఇక దగ్గరుండి చూసి చేసి ఉండే కాబట్టి మంచిగా, ఇంకా అందుకని అంతగా చెప్తున్నాను, అంతేగాని వేరేగా ఎవరేం అనుకోవద్దు. సో ఇది వచ్చేసి మా తులసికోట బతుకమ్మ, చాలా చాలా బాగుండే. అన్ని ఫైనల్ అవుట్పుట్ అయితే 3 బతుకమ్మలు ఇలా ఉండే. ఇలా బతుకమ్మలంతా ఇంకా ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఇంటి ముందు కూడా ఒక్కసారి ఊడ్చేసుకొని నీళ్ళు చిమ్మేసుకొని ముగ్గేసేసుకుంటే ఇక అయిపోతుంది కదా, మళ్ళీ బతుకమ్మ పెట్టి డాన్స్ చేయాలి కదా. సో అందుకని జస్ట్ ఇంకా అంత ఎక్కువ టైం లేదని చెప్పి ఊరికే అలా చేసేసి ఉండే. ఇంకా తర్వాత అదంతా అయిపోయిన తర్వాత అందరం ఇంకా రెడీ అయ్యి వచ్చామన్నమాట. రెడీ అయ్యి వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, ఇంకా బతుకమ్మని తీసుకెళ్ళి ఇంటి ముందు పెట్టుకొని మంచిగా ఇంటి ముందు ఫస్ట్ ఒక 5 చుట్లు చుట్టేసుకొని తర్వాత మెయిన్ క్లబ్ హౌస్ దగ్గరికి ఇంకా అవే అన్ని బతుకమ్మల దగ్గరికి తీసుకొని వెళ్ళామన్నమాట. సో ఇప్పుడు అదే చూస్తున్నారు. సో మంచిగా అందరం రెడీ అయ్యేసి బతుకమ్మల్ని పట్టుకొని వచ్చి ఇది వచ్చేసి బాల అనమాట. సో ఇలా పెట్టి ఇప్పుడు 5 చుట్లు తిరుగుతున్నాం అనమాట బతుకమ్మ చుట్టూ. సుష్మా వాళ్ళ ఇంటి ముందు, తర్వాత దివ్య వాళ్ళ ఇంటి ముందు 5 చుట్లు తిరిగేసామన్నమాట. ఇప్పుడు చూస్తుంటే ఇదేమో దివ్య వాళ్ళ ఇంటి ముందు తిరుగుతున్నాము, ఇందాక వచ్చి సుష్మా వాళ్ళ ఇంటి ముందు తిరిగామన్నమాట. ఇదంతా తిరిగేసి ఇంకా మంచిగా అమ్మవారికి దండం పెట్టేసుకొని ఇంకా మా అమ్మవార్లను తీసుకొని మెయిన్ క్లబ్ హౌస్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళిపోయాక ఇది వచ్చేసి మా అరుణ, మా లేన్లోనే ఉంటుంది అరుణ. ఫుల్ యాక్టివ్ పర్సన్, చాలా మంచిది. ప్రతి దాంట్లో ముందుకుండి ఏ ఈవెంట్ అయినా మంచిగా అందరినీ కలుపుకొని తీసుకెళ్తుంది. ఇంక ఇప్పుడు మా డాన్స్లు అవి స్టార్ట్ అయిపోయాయి. కాకపోతే నేనేంటంటే డైరెక్ట్ వాయిస్ అక్కడది పెట్టేయలేను, బికాస్ కాపీరైట్ వస్తుంది. ఫుల్ మ్యూజిక్ ఉండే, అందరు ఇంకా ఫుల్ హంగామాతో డాన్స్లు అవి చేస్తూ ఉండే. సో నేను ఇంకా జస్ట్ మ్యూజిక్ మాత్రమే యాడ్ చేయగలను.
ఇప్పటిదాకా మీరు వచ్చేసి మేము ఇంట్లో చేసిన బతుకమ్మలే చూసారు కదా. ఇది వచ్చేసి మొత్తం అందరు కమ్యూనిటీలో లైక్ అందరు చేసే వాళ్ళు ఎవరైతే వాళ్ళందరు చేసిన బతుకమ్మలు అనమాట. ఇది వచ్చేసి మా లైన్లో గీత చేసింది. ఎంత బాగా అనిపించిందో, అమ్మవారి కళ్ళు అన్ని దిద్దినట్టు అనిపించాయి నాకైతే. అంటే ఒక్కటని కాదు, అన్ని బతుకమ్మలు చాలా చాలా బాగుండే, చాలా కళగా ఉండే. ఏదో అమ్మవారే వచ్చి ఇక్కడ కూర్చున్నట్టు అంత మంచిగా అనిపించి ఉండే. చాలా చాలా మంచిగా క్యూట్గా భలే చేశారు అందరు ఒక్కొక్కరు. ఇది వచ్చేసి రజనీ చేసి ఉండే అనమాట. ఇది కూడా మా లైన్లో రజనీ. అమ్మవారు అసలు ఫేస్ అది ఎంత కళగా ఉందో. సో ఇవన్నీ అనమాట మా బతుకమ్మలు. ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ మీరు చూసి మాకు చెప్పండి, మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది. ఇది చూసారా, ఇంకా అందరు చుట్టూ ఇలా మంచిగా డాన్స్లు వేస్తున్నారు అనమాట ఫుల్గా అన్ని పాటలకి అంతా. ఇంకా కమ్యూనిటీ అంతా ఇలా వచ్చేసి, ఇది వచ్చేసి మా క్లబ్ హౌస్ దగ్గర అనమాట. క్లబ్ హౌస్ అంటే వెనకాల లైక్ ఎక్సర్సైజ్ చేయడానికి అవి ఎక్విప్మెంట్, చిన్న పార్టీ చేసుకోవాలంటే చిన్న పార్టీ హాల్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇవాళ ఈ వీడియోలో ఇంతవరకు మన విరాట్ కనిపించలేదన్నమాట. సో వాడు పడుకున్నాడు, ఇప్పుడే లెగిసి వస్తున్నాడు. చూడండి, ఈవినింగ్ నాప్ వేసేసి ఇప్పుడు వచ్చాడు. హాయ్ గైస్, నేను విరాట్. నేను ఇప్పుడే బతుకమ్మ వచ్చాను. బతుకమ్మ దగ్గరకు వచ్చావా విరాట్? యా, బతుకమ్మ దగ్గర వచ్చాను. విరాట్, నీకు బతుకమ్మ ఎలా అనిపించిందమ్మా? చాలా బాగుంది. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా అమ్మా. విన్నారు కదా మా బుడ్డోడి మాటలు కూడా. వాడు బతుకమ్మని బాగా ఎంజాయ్ చేశాడు నిజంగా చెప్పాలంటే. ఇంకొచ్చిన తర్వాత ఫుల్ ఆల్మోస్ట్ చూడండి వాళ్ళ డాన్సులు చూడండి, స్మైన్ గాడివి విరాట్ గాడివి ఫుల్. అక్కడ పక్కన ఉన్నది ఆద్య స్పర్శ. మంచిగా ఎంజాయ్ చేశారు, తరోగా ఎంజాయ్ చేశారు యాక్చువల్లీ చెప్పాలంటే. పిల్లలు పెద్దలం అందరం మంచిగా ఎంజాయ్ చేస్తాము. ఈ ఇయర్ అనే కాదు, ఎవ్రీ ఇయర్ మా కమ్యూనిటీలో ఇలాగే చేసుకుంటాం బతుకమ్మ. లక్కీగా ఈ ఇయర్ వెదర్ సపోర్ట్ చేసింది చెప్పాలంటే, లేకపోతే చాలా యాక్చువల్లీ చల్లగా అయిపోద్ది ఈ టైం కల్లా. చల్లగుండి జాకెట్లు వేసుకొని వచ్చి అక్కడ కాసేపు జాకెట్లు ఇప్పేసి కొంతసేపు ఎంజాయ్ చేసేసి ఇంకా తొందరగా అయిపోద్దా అన్నట్టు ఉండేది. బట్ ఈ ఇయర్ మాత్రం వెదర్ చాలా ఎండగా ఉండి, వెదర్ కూడా ఆల్మోస్ట్ 70-75 ఉండేసరికి పిల్లలైతే ఏంటి పెద్దలైతే ఏంటి మొత్తం నైట్ చీకటి పడేదాకా ఎంజాయ్ చేసాము. ఇది వచ్చేసి వర్ష రష్మిత అనమాట. లెఫ్ట్ సైడ్లో గ్రీన్ శారీ వర్ష, రైట్ సైడ్లో బ్లూ శారీ వచ్చేసి రష్మిత. యాక్చువల్లీ చెప్పాలంటే వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ అనమాట. అక్కడ వచ్చేసి సంధ్య మీకు అందరికీ హాయ్ చెప్తుంది. తన పేరు వచ్చేసి సంధ్య అనమాట. సో యా, ఇలా మొత్తానికి ఇది వచ్చేసి శుచి, ఇది వచ్చేసి ప్రసన్న. నేను లైక్ కొంతమందితో మాట్లాడిద్దామని ట్రై చేశాను, సో దట్ మీరు కూడా వింటారు కదా అని. బట్ ద థింగ్ ఈజ్ వెనక చాలా మ్యూజిక్ ఉండేసరికి, సాంగ్స్ ప్లే అవుతుండేసరికి కాపీరైట్ వస్తాయని చెప్పి నేను ఎవరితో మాట్లాడించలేకపోయాను. ఏమనుకోద్దు, మాట్లాడినా కానీ అది పెట్టలేకపోయాను. సో ఇది వచ్చేసి మేము మాట్లాడుకుంటూ ఉన్నాము. సో ఇలా మంచిగా ఫుల్గా డే అంతా బాగా ఫుల్ బిజీగా మంచిగా ఎంజాయ్ చేసాం. ఇది వచ్చేసి చూసారా, సో ఒక స్టెప్ని ఎలా వేయాలి ఏంటి హంసనావా అన్నట్టు ఎంజాయ్ చేస్తూ ఉంటే అక్కడ చేసేవాళ్ళు డ్యాన్స్లు, ఇక్కడ మాట్లాడుకునే వాళ్ళ మాటలు, ఆడుకునే వాళ్ళ ఆటలు, పక్కనే ప్లే గ్రౌండ్ కూడా ఉంటుంది. అక్కడ వెళ్ళి పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. యా, సో అలా అయిపోయి ఉండే. ఇక పక్కన చూస్తే మీరు పిల్లలు కూడా ఎక్కడికక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళు ముచ్చట్లు, ఆడుకునే వాళ్ళు ఆడుకోవడంతో చాలా సరదాగా ఉంది. ఇక్కడ వచ్చేసి కొద్దిగా స్నాక్ కూడా పెట్టారనమాట. ఇదంతా అబ్బాయిలు మంచిగా కోఆర్డినేట్ చేసి టీలు పెట్టారు. టీలు, వాటర్ బాటిల్స్, సమోసాలు, జ్యూసెస్ అన్నీ పెట్టారు. అది వచ్చేసి మగేష్ అన్న, ఇటు వచ్చేసి రమేష్. సో బ్లాక్ కలర్ వచ్చి మగేష్ అన్న, పింక్ కలర్ వచ్చి రమేష్ అనమాట. సో ఇక్కడ చూసారు కదా, అబ్బాయిలు కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు. ఏ ఈవెంట్ అయినా కానీ మేము కమ్యూనిటీలో చేసుకుంటున్నామంటే రీజన్ అందరు కలిసి చేస్తేనే కదా ఏదైనా అయ్యేది. సో అబ్బాయిలు కూడా మంచిగా అన్ని సపోర్ట్ చేస్తారు. ఈ బతుకమ్మలో హైలైట్ ఏంటంటే ఇప్పుడు అరుణ నేర్పిస్తుంది చూసారా, ఆ డాన్సే అసలు ఇవాళ సూపర్ హైలైట్ అనమాట. ఈ డాన్స్ ఒక రేంజ్లో ఉండే, చాలా బాగా అందరూ మంచిగా ఎంజాయ్ చేశారు యాక్చువల్లీ ఈ డాన్స్ని. నెక్స్ట్ అందరు కలిసి చేస్తారు, అది కూడా చూపెడతాను మీకు.
బతుకమ్మ అంటే ఇంకా డాన్సులు అదే కదా! మ్యూజిక్, డాన్స్ అది. సో, అందుకనే మోస్ట్‌లీ ఇదే ఉంది. ఐ నో ఈ వీడియో కొంచెం లెంతీగా ఉందని. బట్ నాకు మెమరీగా చూసుకోవడానికి ఇయర్లీ ఒకసారి చేసుకుంటాం. సో, ఆ ఈవెంట్ కొంచెం పెద్దగా ఉండి అందరినీ క్యాప్చర్ చేయాలన్నట్టు ఉంచుకున్నాను. ఏమనుకోవద్దు. సో, ఇదొచ్చేసి మన ఆద్య స్పర్శ. సో, అందుకని కొద్దిగా లెంతీగా ఉంది. ఏమనుకోవద్దు. పిల్లలు కూడా చూసారా ఎంత బాగా ఇన్వాల్వ్ అయ్యి డాన్స్లు వేయడము. పిల్లలు కూడా చక్కగా మేము చెప్పింది వాళ్ళు కూడా వాళ్ళకే సెల్ఫ్ ఇంట్రెస్ట్ వచ్చి అమ్మ మేము చేస్తామని చెప్పి డాన్సులతో కూడా వచ్చి ఇన్వాల్వ్ అయ్యి 1, 2 వెనకాల స్మైన్, జున్ను చూసారా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కిడ్ కొద్దిగా ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మీరు నరసింహని కూడా చూస్తారు. అక్కడ వచ్చేసి నరసింహ, ప్రణీత్, మహేష్ అన్న వీళ్ళందరూ కలిసి టీలు తాక్కుంటూ మాట్లాడుకుంటూ ముచ్చట్లలో మంచిగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. మంచిగా సౌండ్ సిస్టమ్ పెట్టడాలు, సెటప్ చేయడాలు అన్నీ. ఇది వచ్చేసి ఇప్పుడు విరాట్ వచ్చేసి నాకు అమ్మ నీకొకటి తెలుసా అంటే వాడు ఇప్పుడే చూశాడు కదా, నీకొకటి తెలుసా ఇక్కడ బార్బీ బొమ్మ ఉందమ్మా, బార్బీ బతుకమ్మ ఉందమ్మా అని చెప్పి వచ్చాడు. ఏమన్నారా ఏంట్రా అంటే వాడు వచ్చి నన్ను తీసుకెళ్ళి చూపెడుతున్నాడు అనమాట. ఏంటి విరాట్ అంటే అదిగో బార్బీ బతుకమ్మ బార్బీ బతుకమ్మ అని చెప్పి చూపెడుతున్నాడు. పిల్లలకైతే అదే చెప్పాను కదా ఒక రేంజ్లో నచ్చింది. అమ్మయ్య కూడా తర్వాత వచ్చి బార్బీ బతుకమ్మ అని చెప్పి వచ్చి మరీ చూపెడుతుంది నాకు. సో ఎర్లియర్ చెప్పాను కదా ఇది వచ్చేసి మా క్లబ్ హౌస్ దగ్గర అని. మా క్లబ్ హౌస్ పక్కనే స్విమ్మింగ్ పూల్ ఏరియా ఉంటుందన్నమాట. పూల్ ఉంటుంది, పూల్ పక్కనే చిన్న పార్క్ ఉంటుంది పిల్లలు ఆడడానికి. సో ఇక్కడ ఏంటంటే ఇంకా స్పేస్ ఉండేసరికి మోస్ట్ ఆఫ్ ద ఈవెంట్స్ మొత్తం మాకు ఇక్కడే జరుగుతాయి అన్నమాట. ఇంకా మేము గణేష్ కూడా పెడతాము. గణేష్ చతుర్థి కూడా బాగా సెలబ్రేట్ చేస్తాం. ఇక్కడే గణేష్ పెట్టి పిల్లల డాన్స్ స్టేజ్ అది. మా కమ్యూనిటీలో గణేష్ ఈ ఇయర్ అయితే 9 days ఉండే అనమాట. ఫుల్ ఈవెంట్ హంగామా. అప్పటికి మనకి యూట్యూబ్ ఛానల్ లేదు రికార్డ్ చేసి చూపెడదామంటే. నేను మొన్న లాస్ట్ వీకే కదా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. సో గణేష్ ఈవెంట్ మిస్ అయిపోయింది. ఇది వచ్చేసి అందుకనే అట్లీస్ట్ ఇప్పుడైనా అన్ని ఈవెంట్స్ కవర్ చేద్దాము అన్నట్టు తీసా అనమాట. ఇది వచ్చేసి మగేష్ అన్న గ్యాంగ్. మధ్యలో ఉంది మగేష్ అన్న. సో ఇది వచ్చేసి ఇంకా మొత్తం అందరు అమ్మాయిలు అనమాట. అన్ని లేన్స్ ప్రకారం కూడా ఒకసారి ఫోటోలు దిగుతున్నాము. ఇంకా అందరు అమ్మాయిలు కలిసి కూడా టుగెదర్ చాలానే ఫొటోస్ తీసుకున్నాము. పిక్చర్స్ మంచిగా ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఈవెంట్కి వచ్చిన వాళ్ళందరం కూడా ఆల్మోస్ట్ ఒక ఫోటో దిగేస్తున్నాము. అమ్మాయిలు అందరం కలిసి రెడీ అయి ఉన్నాం కదా, మంచిగా ఒక పిక్చర్ గుర్తుగా ఉంటుందని చెప్పేసి. సో ఇదంతా ఇంకా ఇలా ఫోటోల సెక్షన్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా కాసేపు బతుకమ్మ అది ఆడేసిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ సాయంత్రం అయిపోయింది, చీకటి పడిపోయింది. 7 o'clockకి అరౌండ్ 7:15, 7:30 అనుకుంటా బతుకమ్మ నిమజ్జనం కూడా చేశాము. సో అలా మా బతుకమ్మ సెలబ్రేషన్స్ కమ్యూనిటీలో మంచిగా అయ్యాయి. ఇందాక చెప్పాను కదా అమ్మయ్య అని చెప్పి, ఇది వచ్చేసి అమ్మయ్య అనమాట. చూసారా అది బార్బీ జుచ్చి చూపెట్టింది. ఇదే గీత, ఇదే అనమాట ఆ బతుకమ్మ చేసింది. సో ఇది వచ్చేసి ఇక ఇట్లా అనమాట. సో అందరు కలిసి సరదాగా మాట్లాడుకుంటూ అలసిపోయిన వాళ్ళు కాసేపు అలా కూర్చొని మళ్ళీ లెగిసి డాన్సులు చేసి మళ్ళీ వెళ్ళి అలా మొత్తానికి ఈవెంట్ అయితే ఫుల్ సక్సెస్ఫుల్గా అయ్యింది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక ఇప్పటికొచ్చేసి ఇక సాయంత్రం అయిపోయింది. ఇది వచ్చేసి ప్రశాంత్, వర్ష. సో ఇంకా అట్లా మొత్తానికి ఎంజాయ్ అయితే చేసామన్నమాట ఫుల్గా. ఇంకా చూసారు కదా లైట్ కూడా పోయింది, చీకటి అయిపోయింది. ఇక చీకటి అయిపోయిన తర్వాత కూడా కాసేపు ఆ డాన్స్లు అవి చేసేసి వెదర్ బాగుండేసరికి ఇవాళ నైట్ అయినా కానీ ఎంజాయ్ చేసాము. అదే లేకపోతే కొంచెం చల్లగా ఉంటే అంత ఎంజాయ్ చేయలేము కదా ఎవరైనా కానీ.
సో ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా బతుకమ్మకి అంచెం మంచిగా పూలు అన్నీ వేసేసి మంచిగా నిమజ్జనంకి అంతా ప్రిపేర్ చేసేసి టబ్స్ అవి ఇక్కడే అనమాట. నిమజ్జనం అంటే ఎక్కడో తీసుకెళ్ళి చెయ్యము, ఇక్కడే పక్కన మీరు చూస్తే టబ్స్ పెట్టారనమాట. టబ్స్లో వాటర్ ఫిల్ చేసి పెట్టారు. ఆ టబ్స్ ఆ బ్యాక్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా, ఆ టబ్స్లో వాటర్ ఫిల్ చేసి పెట్టారు. 2 టబ్స్ తెచ్చి ఆ టబ్స్లోనే నిమజ్జనం అంతా చేసేస్తాం అనమాట అమ్మవారిని. ఇగో ఇప్పుడు చూస్తుంటే మీరు ఆ టబ్స్లో అందరూ వచ్చేసి ఆ టబ్స్లో తీసుకొచ్చేసి అమ్మవారిని లైక్ నిమజ్జనం చేసేసి ఫస్ట్ పూలు అవన్నీ వేసేసి అమ్మవారికి దండం అన్నీ పెట్టేసుకొని తీసుకెళ్ళి ఇంకా నిమజ్జనం ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిపోయింది. సో తీసుకెళ్ళి నిమజ్జనం చేసేసిన తర్వాత కూడా అందరం మంచిగా ఇట్లా పసుపులు అన్నీ రాసుకుంటాం అనమాట. పసుపులు రాసుకొని ప్రసాదాలు అందరూ ఇవి చేస్తారు కదా, నువ్వులు బెల్లము పల్లీలు అన్నీ కలిపి ఒక ఈ బతుకమ్మకి స్పెషల్ ప్రసాదం ఉంటుందన్నమాట, అది చేస్తారు. ఇక్కడ చూసారు కదా, గీత ప్రియ కలిసి గీత బతుకమ్మని, సుష్మా వచ్చేసి దాని బతుకమ్మని, స్నేహ రజనీ కలిసి రజనీ బతుకమ్మని, అంటే కొంచెం హెవీగా ఉంటుంది కదా, మంచిగా ఇద్దరిద్దరు కలిసి తీసుకొని వెళ్ళి ఇట్లా ప్రాసెస్ అందరు కలిసి ఒక పిక్చర్ తీస్తున్నారు అనమాట. బతుకమ్మలు పట్టుకున్నారు కదా అని చెప్పేసి అందరికి కలిపి ఒక చిన్న వీడియో తీశాను, గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇది ఒక పిక్చర్ దిగేసి ఇంకా తీసుకెళ్ళి మంచిగా నిమజ్జనం చేస్తాము. సో ఇప్పుడు మీరు అది కూడా చూస్తారు. అంటే జస్ట్ ఇట్లా బతుకమ్మని వాటర్లో వదిలేసి అందులోనే గౌరమ్మ ఉంటుంది కదా, ఆ పసుపు తీసుకొని అందరం పూసుకుంటాము. సో అది కూడా సరదాగా ఉంటుంది, అందరు పసుపు పూసుకొని చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక తర్వాత ప్రసాదాలు అది డిస్ట్రిబ్యూట్ చేస్తారు. లైక్ ఆ లడ్డులు సున్నుండల్లాగా ఉంటుంది, ఆ లడ్డు ఒక్కొక్కటి లైక్ నువ్వులుండ టైప్లో. సో ఆ లడ్డు తినేసి ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. సో ఇలా అయింది మొత్తానికి మా బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇన్ ద కమ్యూనిటీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సో కీప్ లవింగ్ us, keep supporting us. Thank you so much. హాయ్ వ్యూవర్స్, ఇందాక చూసారు కదా బతుకమ్మ అయిపోయిన తర్వాత బతుకమ్మ నిమజ్జనం చేసేసాక ఇప్పుడు అందరం పసుపులు అవి పూసుకొని ఇలా ఉందన్నమాట ఇప్పుడు నా ఫేస్. ఇంటికి వచ్చాము, ఇంటికి వచ్చేసి ఇప్పుడు స్నానం అది చేసేసి ఇప్పుడు మళ్ళీ ఫ్రెండ్ ఇంట్లో లైక్ ఆఫ్టర్ బతుకమ్మ ఎవ్రీ ఇయర్ తను డిన్నర్ అరేంజ్ చేస్తుంది. దా ఆ డిన్నర్ పార్టీకి వెళ్ళాలి. నువ్వు వద్దులే నాన్న, నువ్వు ఆల్రెడీ పొద్దున్న చేసేసావు కదా ఇందాక. దా అచ్చుడు హాయ్ చెప్పు అందరికి. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.